కృప నిరంతరం ఉండును. ఎవరు ఈ మాట చెప్పగలుగుతారంటే ఆ దేవుని చేత విమోచింపబడిన వారు మాత్రమే. ఆ విమోచకుడు చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రాత్రిని అంటాను కదా, దేవుడు ఏదో బెనిటా విషయంలో మాత్రము కాదు, మీ జీవితాల్లో కూడా ఇక్కడ మీరు స్తుతిస్తుండగా, మీరు పాడుతుండగా, ప్రభువును మాతో కలిసి ఏకీభవిస్తుండగా నేను అంటాను, ఆయన కృప చేత ఈ దినమున మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు నింపబోతున్నాడు. ఆయన నేను ఈరోజు మీ బంధకాలలో కూడా దేవుడు మేము విడిపించగలిగిన దేవుడు ఆయన. సాధ్యము కాదు, పిల్లలు పాడారు, సాధ్యము కాదన్న ఏ డాక్టర్స్ అయితే చెప్పారో ఆ డాక్టర్స్ ముందే దేవుడు ఆశ్చర్యకరంగా, వారు డాక్టర్స్ ఆశ్చర్యపడినట్లుగా దేవుడు రిపోర్ట్ మరలా అదే చేతులు రాయినట్లుగా దేవుడు నిలబెట్టాడు. ఆమె ఏ డాక్టర్స్ అయితే ఫైల్లో క్రిటికల్ అని రాశారో, మేము టైం చెప్పలేము అని రాశారో, మరలా మరుసటి రోజు అదే పెన్ను, అదే చేతులు, అదే టేబుల్ మీద రాసింది. ఆమె సాధ్యమే, నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎవరు చెప్తారు తెలుసా? ఆయన చేత విమోచింపబడిన వారు చెప్పాలి. ఈరోజు మీరు ఆయన చేత విమోచించబడిన వారే కదా, మీరు కుటుంబాలు కూడా విమోచించబడిన వారే కదా. ఈరోజు మీరు నమ్మినట్లయితే ఈ దైవజనని కుటుంబానికి దేవుడు చేసిన మేలును ఈ రాత్రి మీ కుటుంబాలలో, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబాల్లో కూడా నా దేవుడు చేయుటకు దేవుడు సమర్థుడు. ఇదే కృతజ్ఞత హర్షధ్వని మీ కుటుంబాలు వినిపింప చేయబోతున్నాడు అన్న దేవుడు ఆయన. నమ్మండి రాత్రి ఈ ఆర్భాటం, ఈ సంతోషం, ఈ స్తుతినాదము ఇక్కడ మాత్రం కాదండి, మీరు ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తున్నారు చూసారా, మీ ఇంట కూడా దేవుడు ఇదే హర్షధ్వనిని దేవుడు ధ్వనింప చేయబోతున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విధాన? ఎంతమంది నమ్ముతున్నారు ఈ దినాన? ఆమె అందుకే యోబు కూడా అంటాడు, నా విమోచకుడు సజీవుడయ్యా, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఈ రాత్రి చెప్పండి చేతులెత్తి, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయనే విమోచకుడు, ఆయన సజీవుడు. ఆయన నా జీవితములో, నా కుటుంబములో ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగల దేవుడు ఆయన. ఆయన పేరే నజరేయుడైన యేసు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ యేసు అని చెప్పండి, యేసు అని చెప్పండి, యేసు అని పిలవండి, యేసు అని పిలవండి. అద్భుతాలు ప్రారంభమగునుగాక ఈ రాత్రి, అద్భుతాలు ప్రారంభమగునుగాక ఈ రాత్రి. విమోచించబడిన వారి నోట ఆయన నామము ఉచ్చరించబడునుగాక, విమోచించబడిన కుటుంబాలలో తన నామము స్మరించబడునుగాక. నమ్ముతుండగా, యేసు అని పిలుస్తుండగా నీ మీదకి కృప దిగివచ్చునుగాక ఈ రాత్రి. కృప కలుగునుగాక ప్రభువా, కృప కలుగునుగాక నైనా. మా జీవితంలో చేసిన దేవుని కృప, మా బిడ్డల కుటుంబాల్లో చేసిన దేవుని కృప, ఇక్కడ ఈ కృతజ్ఞత కూడికలో దేవుని కృప ఇక్కడ దిగివచ్చునుగాక. ప్రతికి తలక పైన దేవుని కృపనైనా, ప్రతి చిన్నలు, పెద్దలు, పసిబిడ్డలు, వృద్ధులు, వృద్ధాప్యములు ఉన్నవారు, అయ్యా నిరీక్షణ లేని వారులారా ఉత్సాహము తెచ్చుకో. నీ మీదకైన కృపా వర్షమును కురిపింప చేయబోతున్నాడు. నీ విడుదల సమీపించింది రాత్రి, నీ విడుదల సమీపించింది రాత్రి. ఒక మహిమ 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 ఆవరించునుగాక. ఇదిగో ప్రారంభమైంది, ఇదిగో ప్రారంభమైంది. నా విమోచకుడు ఇక్కడ దిగి ఉన్నాడు, నా విమోచకుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. నీ హృదయాన్ని ఎరిగాడయ్యా, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయన. కలవరపడబాక, కలవరపడబాక. నువ్వు వచ్చినది నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చావు. నిశ్చయముగా ఆయన నామమును ప్రస్తావించు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి గొప్ప విజయం అనుగ్రహించబోతున్నాడు. యేసయ్యా,
ఎవరు నోట ఆయన నామం ప్రస్తావించబడుతుంది. 107వ మాట అంటుంది, ఆయన చేత విమోచించబడిన వారు మాత్రమే. నువ్వు ఆయన చేత విమోచించబడ్డావు, ఆయన చాటునను దాచబడ్డావా, నిశ్చయముగా నీ స్థుతులను నా దేవుడు ఆలకిస్తున్నాడు. ఇక్కడ స్థుతులని సింహాసనం ఇక్కడ వేయబడింది. ఇక్కడ ఈ రాత్రి దేవుని యొక్క మహిమ నిశ్చయముగా నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఏదో పురికొలపాలను రెచ్చగొట్టాలను కాదు. ఈ మాటలు జీవము గల దేవుని వాక్యము ద్వారా నేను చెప్తున్నాను. ఈ ఆరాధన, ఈ కృతజ్ఞత కూడిక ముగించలోగా ఇదే హర్షధ్వని ఇక్కడ మాత్రం కాదండి, ఇదే సంతోషం ఇక్కడ మాత్రం కాదు. మీ ఇంటిలో కూడా, మీ ఇంటిలో కూడా, నీ ఇంటిలో కూడా ఇదే నెలలో కృతజ్ఞత కూడికలు జరిగించబడబోతున్నాయి. కృతజ్ఞత కూడికలు జరిగించబడబోతున్నాయి. నా యేసు మంచివాడని నువ్వు చెప్పబోతున్నావు. ఆయనను మరిచిపోలేదయ్యా అని చెప్పబోతున్నావు. ఆయనను జ్ఞాపకము చేసుకున్నాడండి. నిన్ను సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మేము అనుకున్నామండి, ఈరోజు ఒక దైవజనులు పిలవాలని మేము అనుకున్నాం. చాలా ప్లాన్ చేశాం, కానీ ప్రయత్నం చేశాం, కానీ దేవుడు అనుమతించలేదు. ఈరోజు ఇదేదో ఒక కూడికగా ముగించబడకూడదని దేవుడు ప్రేరేపించారు. ఇది ఒక కృతజ్ఞత ధూపముగా దేవుని ఎదుగు చేర్చబడాలి. రాత్రి కుటుంబముగా నిలబడి ప్రభుని ఈరోజు దేవుని ఆరాధించాలి. ఎవరు ఆ కుటుంబం అంటే మీరే. ఈరోజు మీరు వెనక నుండి చేసిన ప్రార్థన ఈరోజు బిడ్డ సజీవుగా ఉంది, తెలుసా? ఆమె హల్లెలూయా. అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మంచి దైవజనులు పిలిచి ఈ కృతజ్ఞత కూడిగా చక్కగట్ట ముగించాలని మేము అనుకొని ప్లాన్ చేశాం. ఆమె కాదు, యేసురాజ ఆశీర్వాద సంఘం కుటుంబంతో కలిసి కుటుంబముగా ఆ దేవునికి స్తుతి ధూపం చెల్లించాలనే ఒక ఆశతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ మేము చేర్చాం. ఆమె హల్లెలూయా. నిజంగా మీరందరూ చేసిన ప్రార్థన, మీరు కార్చిన కన్నీరు, ఆమె అది వెలకట్టలేనిది. ఆమె కనుక నిశ్చయంగా నేను చెప్తున్నాను, మీ ఎడల కూడా తన కృపని రాత్రి విస్తరింపజేయబోతున్నాడు ఆయన. నమ్మండి, త్వరలో మీ కుటుంబాల్లో కూడా ఇదే హర్షధ్వనుల చేత, స్తుతుల చేత మీ కుటుంబాలతో దేవుని స్తుతించబోతున్నారు. ఆమె హల్లెలూయా. తండ్రికి చేసిన వాడు బిడ్డలకు చేయక మానుతాడా? అర్థమవుతుంది చెప్పిన మాట అమ్మా. తండ్రికి చేసిన వాడు తన బిడ్డలను మర్చిపోతాడా? నిశ్చయముగా ఈ రాత్రి మీ పట్ల దేవుడు తన మహిమను బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి సంతోషంగా ప్రభుని చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించుదా. ఇంకొక 2-3 పాటల చేత ఈ కార్యక్రమం ముగించుకోమన్నా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళబోతున్నా. ఆత్మ దేవుడు ఈరోజు మనల్ని దర్శించబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఒకటి నేను చెప్పగలుగుతున్నాను, ఈ రాత్రి మీకు గొప్ప విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నమ్మండి, రాత్రి ఏకీభవించండి. ఆమె ప్రభు మిమ్మల్ని దీవించును గాక.